హలో, అందరికీ నమస్కారం. ఇవాళ నేను మా రామాయణం శక్తిపీఠం టూర్ శ్రీలంకలో గురించి కొన్ని విశేషాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. ఫిబ్రవరి 4 మేము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీలంకకి శ్రీలంకన్ ఎయిర్లైన్స్ ద్వారా బయలుదేరాము. ఇక్కడ ఎయిర్పోర్ట్ బయట మా టూర్ ఆపరేటర్స్ అందరికీ వీసా కాపీసు, టికెట్ కాపీసు ఇచ్చారు. తర్వాత మేమందరము ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యి చెక్ ఇన్ అయిపోయి ఇమిగ్రేషన్ కూడా కంప్లీట్ చేసుకొని మేము మా గేట్ దగ్గర అందరి గురించి వెయిట్ చేశాము. సో ఈ శ్రీలంక యాత్రలో మేము మా మెయిన్ రామాయణం గురించి సంబంధించిన దేవాలయాలు తత శక్తిపీఠంని దర్శించాలనుకున్నాము. అయితే కొంచెం భాగంగా విహారయాత్ర కూడా ఉన్నది ఈ యాత్రలో. అయితే ఇక్కడ మేమందరము గేట్ ముందు ఈసారి గ్రీన్ డ్రెస్ కోడ్ పెట్టుకున్నాము. అందరం అది వేసుకొని గేట్ దగ్గర నిల్చున్నాము ఫ్లైట్ బోర్డింగ్ అవ్వటానికి. ఇక్కడి నుంచి మా యాత్ర మొదలైందనమాట. సో మేము శ్రీలంకలో వెళ్ళంగానే మమ్మల్ని అక్కడ ఇమిగ్రేషన్ బయటికి వచ్చాక మాకు లోకల్ టూర్ ఆపరేటర్ మమ్మల్ని ఆహ్వానించారు. తర్వాత మా బ్యాగేజ్లన్నీ మేము క్లెయిమ్ చేసుకున్నాక మేము బయలుదేరాము. ఇక్కడ నుంచి వాళ్ళ నుంచి మాకు మా 7 రోజుల యాత్ర మొదలైంది. ఇక్కడ శ్రీలంకలో మొదటగా మమ్మల్ని ఒక హోటల్కి తీసుకెళ్ళి అక్కడ మాకు లంచ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మన యాత్ర మొదలైందనమాట. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మాకు కోరిక ఈ శ్రీలంక యాత్ర చేయాలని. సో ఇప్పటికీ కుదిరింది. మాకు లక్ష్మీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ఈ యాత్రని మేము అరేంజ్ చేసుకున్నాము. అయితే ఇక్కడ ఈ హోటల్లో మేము భోజనం చేసేసి ఇక్కడ ఆ హోటల్లో మా టూర్ ఆపరేటర్ అందరికీ దండలు వేసి రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడి నుంచి ఫస్ట్ ముందు రామాయణకి కూడిన దేవాలయాల గురించి మీకు విశేషాలు చెప్పదలుచుకున్నాను. ఇక్కడ చిలావ్ అనే ఊరి వద్ద మానావరి అనే ఒక ఆలయం ఉంది. అక్కడ యుద్ధంలో రావణుని సంహరించిన తర్వాత రాములు వారికి బ్రహ్మహత్య దోషం కలిగిందని, దానికి ప్రాయశ్చితంగా మహర్షులు శివలింగ ప్రతిష్ఠ చేయవలని చెప్పగా ఆయన అక్కడ ఉండేటువంటి మట్టితో శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించారు. అది ఒక చారిత్రక కథనం. ఇక్కడ ఈశ్వరుడు రామేశ్వరుడుగా, అమ్మవారు రాజరాజేశ్వరిగా కొలువబడి ఉన్నారు. పరివార దేవతలు వినాయకుడు, సుబ్రహ్మణ్యం, దక్షిణామూర్తి, లింగోద్భవమూర్తి, సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించబడి ఉన్నవి. ఇది చాలా ముఖ్యమైన దేవాలయం. ఈ శ్రీలంకలో రాముడి పేరుతో ఉన్న శివాలయం రామేశ్వరాలయం. ఇది చాలా ముఖ్యమైన ఆలయం అందరు దర్శించుకోవటానికి. ఇక్కడ ఇసుకతో చేసిన శివాలయం ఎట్లా అయితే మనకి కన్యాకుమారి మన రామేశ్వరంలో ఉందట. తర్వాత మేము బయలుదేరి మునీశ్వరం అనే ఆలయానికి బయలుదేరాము. అది శ్రీలంకలో విశేషంగా చెప్పుకునే 5 శివాలయాల్లో మునీశ్వరం ఒకటి. మిగతావి కేతేశ్వరం, కోణేశ్వరం, నాగులేశ్వరం, తొండేశ్వరం. ఇవి ముఖ్యంగా 5 శివాలయాలు. మునీశ్వర్ ఆలయంలో అక్కడ అమ్మవారి పేరు వడివాంబిక. అక్కడ కూడా వినాయకుడు, కాళీ అమ్మవారు. అదేవిధంగా విశేషంగా ఆలయాలు బౌద్ధులకి కూడా వేరువేరుగా ఉన్నాయి. ఇది కూడా చాలా విశేషమైన ఆలయము. ఇక్కడ బౌద్ధులు కూడా బౌద్ధారామం కూడా ఉంది. 10 మతాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ కథనం ఏంటి అంటే, శ్రీరామచంద్రుడు రావణుని సంహరించి పుష్పక విమానంలో వెళ్తుండగా ఈ ఆలయ శక్తి ఆ పుష్పక విమానాన్ని కదిలింపలేదని, ఎందుకంటే రావణుని సంహరించిన కారణంగా రాముడికి బ్రహ్మహత్య దోషం కలిగిందని, దానికి ప్రాయశ్చితంగా శివలింగ ప్రతిష్ఠ చేయాలని, ఆ తర్వాతే ఆయనకు ఈశ్వర దర్శనం కలుగుతుందని చెప్పగా అక్కడ మానవారి దగ్గర శివలింగ ప్రతిష్ఠ చేసి ఈ మునీశ్వర ఆలయ దర్శనం చేసుకుని పుష్పక విమానంలో అయోధ్యకి వెళ్ళారని అంటారు. ఇది అక్కడ లోకల్గా వాళ్ళు నమ్ముకునే కథ అన్నమాట. ఇది మునీశ్వర ఆలయం. ఇక్కడ మనము లింగ రూపంలో శివాలయం లింగ రూపంలో చూస్తాం, దర్శించుకుంటాము. ఇక్కడ దర్శించుకుంటే రాముడు వారికి బ్రహ్మహత్య దోషం పోయిందని చెప్పారు. ఇది ఈ ఊరి విశేషం.